హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం బ్రెడ్తో ఊతప్పం ఇంకా దోశలు చేసుకుందామండి. అది కూడా 10 నిమిషాల్లో చాలా చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలాంటి వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని క్లిక్ చేయండి. దీనికోసం మనం 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సైడ్స్ కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. వీటిని మనం గ్రైండ్ చేసుకుంటాం అనమాట. అందులో ఒక పావు కప్పు మైదా పిండి వేయాలి. జస్ట్ బైండింగ్ కోసం మైదా పిండి వేస్తున్నాం. అందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేయాలి, అంటే ఉప్మా రవ్వ అనమాట. ఏదైనా ఒక కప్పుతో కొలుచుకోవాలి ఇవన్నీ. 1/2 కప్పు పెరుగు వేయాలి. పెరుగు పుల్లగా ఉంటే ఇంకా బాగుంటుందండి రెసిపీ. అందులో 2 టీ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. వీటన్నిటిని బాగా గ్రైండ్ చేయాలి. కొంచెం నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ పోయకూడదు. పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని 10 నిమిషాలు రెస్ట్లో ఉంచుకోవాలి. 10 నిమిషాలు అయ్యేలోపు మనం ఆనియన్, గ్రీన్ చిల్లీ చాప్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక కొత్త చాపర్ తెప్పించానండి. దీని రివ్యూ తర్వాత ఇస్తాను. చాలా సూపర్గా ఉందన్నమాట. ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి చక్కగా చాప్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా, చాలా క్విక్గా, చాలా తొందరగా చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా ఎఫర్ట్ అని నాకు అనిపిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుంది, ఎంత రేటు, దీని లింక్ అవన్నీ నేను తర్వాత వీడియోలో పెడతానండి. 10 నిమిషాలు అయిన తర్వాత ఈ బ్రెడ్ పిండిని చూసారా, చక్కగా నాని ఉంటుందన్నమాట. ఈ విధంగా పోరింగ్ కన్సిస్టెన్సీ ఉంటుంది. మరీ పలుచగా ఉండకూడదు. పెనం వేడి చేసి అది వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి దోశలాగా పోసుకోవాలి. మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వేసుకోవచ్చండి. అందులో మనం చాప్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర ఇవన్నీ వేసి కొంచెం నూనె వేసి లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. మీరు లో ఫ్లేమ్లో కాలిస్తేనే మీకు దోశలు క్రిస్పీగా వస్తాయి. మీడియం కానీ హై ఫ్లేమ్లో పెడితే మెత్తగా వస్తాయి అన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా మీకు నచ్చిన దోశలు వేసుకోండి. నెక్స్ట్ ఇదే పిండితో ఊతప్పం కూడా వేసుకోవచ్చు. ఊతప్పం ఇంకా బాగుంటుందండి, ఎందుకంటే మనం ఇందులో పెరుగు అవన్నీ వేసాం కాబట్టి. ఊతప్పం అంటే కొంచెం మందంగా వేయడం అంతే. ఊతప్పాన్ని కూడా లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. కొంచెం నూనె వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి లో ఫ్లేమ్లో 2 వైపులా కాల్చుకోవాలి ఊతప్పాన్ని. మీకు నచ్చితే క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇందులో వేసుకోవచ్చు. అంతేనండి, 2 రకాల క్విక్ అండ్ ఈజీ రెసిపీస్, అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలని గుర్తుపెట్టుకుంటే మీకు చక్కటి దోశలు, ఊతప్పం రెడీ అయిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.